15 రోజుల క్రితం వరకు చినుకు జాడ లేక బోసిపోయిన నేలలు చూసాం. జూలై 20 వచ్చినా సరైన వర్షం లేక వేసవిని తలపించిన వాతావరణం జూలై ఆఖరి వారంలో ఒక్కసారిగా గుమ్మరించిన వర్షాలతో పరిస్థితిలో ఒకంత మార్పును తెచ్చింది. చిన్నగా మొదలైన వానలు కొన్ని చోట్ల కుంభవృష్టిగా మారాయి కూడా. మొన్నటి వరకు నీటి చుక్క కోసం తప్పించిన పంటలన్నీ ఇప్పుడు కొంత తిప్పుకున్నాయి. ఇలాంటి సమయంలో ఉత్తర తెలంగాణలో పంటల పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు ఉన్న ఈ మండలంలో ప్రధాన పంటలైన వరి, పత్తిలో ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఆలస్యంగా వరి నాట్లు వేసే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు కురిసిన వర్షాలను ఉపయోగించుకొని ఆగస్టు మాసంలో ఏ పంటలు విత్తుకోవాలి అనే వివరాలను జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ వెంకటరెడ్డితో మా ప్రతినిధి గంగాధర్ ముఖాముఖిలో చూద్దాం. ఎలినా ప్రభావంతో ఉత్తర తెలంగాణ రైతులు గత కొద్ది నెలలుగా అంటే కొద్ది రోజులుగా రైతులు ఆందోళనలో ఏ పంటలు వేయాలి, ఏం చేయాలి అనే కొంత ఆందోళన ఉన్న రైతులకు గత మంగళవారం నుంచి గురువారం వరకు 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కురిసినాయి. ఈ నేపథ్యంలో రైతులు అసలు ఈ సమయంలో చేపట్టాల్సిన చర్యలు ఏంటిది? జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం ఏడీఆర్ వెంకటరెడ్డి గారు మన ముందున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, వర్షాలు సమృద్ధిగా కురిసినాయి. ఇన్నాళ్ళు రైతులు కొంత ఆందోళనగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అసలు? తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండలాల కనుక చూసుకున్నట్లయితే మన నార్థన్ తెలంగాణ జోన్ అంటే ఉత్తర తెలంగాణ మండలంలో వర్షాలు అనేటువంటివి మనం బాగా పాడడం జరిగింది. ఇది ఒక శుభవార్త. కొద్దిగా ఆదిలాబాద్ జిల్లా ఒకటిను కరీంనగర్ జిల్లాలో వర్షపాతం అనేది కొద్దిగా తక్కువగా నమోదైంది. మన జగిత్యాల జిల్లాలో దాదాపుగా ఇప్పుడు పడుతున్నటువంటి వర్షంలో కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఒక 20 నుంచి 25% అధికంగానే నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో మనం రైతులకు సరైనటువంటి యాజమాన్య చర్యలను సూచించాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంది. కొందరు వరి నార్లు అంటే వర్షాలు పడతాయని వరి నార్లు పోసుకొని ఉన్నారు. అలాగే కొందరు రైతులు నార్లు ముదిరిపోయి ఉన్నాయి. మరికొంతమంది రైతులు అంటే ఎలాంటి పంటలు వేసుకోకుండా ఖాళీ బీళ్ళు ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో వరి నార్లు ఏమైనా పోసుకోవచ్చా? ముదిరిన నార్లు నాటేసుకోవచ్చా? వర్షాలు ఎలా ఉంటాయో, వర్షాలు కనుక వస్తే వరి వేసుకుందాం అనేటువంటి రైతు సోదరులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆల్రెడీ నార్లు పోసుకున్నారు. నార్లు పోసుకున్నటువంటి రైతు సోదరుల నార్లు కనుక చూసుకున్నట్లయితే ముదిరిన నారు ఉన్నది. అంటే దాదాపు 30 రోజులు దాటి 40-45 రోజుల దశలో ఉన్నటువంటి ముదురు నార్లు కూడా ఉన్నాయి. మరి ఈ ముదురు నార్లు కనుక ఉన్నట్లయితే ఇప్పటికి కూడా రైతు సోదరులు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి బోర్లు, బావులలో ఉన్నటువంటి నీళ్ళను చూసుకొని ఎకరానికో 2 ఎకరాలకో నీళ్లు పారుతాయి అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా, లేకుంటే మనము పంటకాలం పూర్తిగా మనం నీళ్ళు అందించగలుగుతాం అని చూసుకొని మాత్రమే ఈ ముదురు నార్మల్లతోటి నాట్లు అనేటువంటి వేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి జాగ్రత్త. ఎందుకంటే వేసుకున్న తర్వాత నీరు కనుక సరిపోయినట్లయితే పంట ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ముఖ్యంగా రైతు సోదరులు గమనించుకొని, ఒకవేళ మనము పంట పూర్తి కాలం వరకు కూడా ఉన్నటువంటి నీటితోటి మనం ఎంత పారించగలుగున్నాం అంతవరకే ఈ ముదురు నార్మల్లతోటి కూడా మనము నాటు వేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాకుంటే ఈ ముదురు నారు వేసుకోవడానికి కొన్ని మెలకువలు తీసుకోవాలి. ముఖ్యంగా సుమారుగా 40-45 రోజులు కనుక వచ్చినట్లయితే నారు వేసేటప్పుడు తప్పకుండా నారు మనం అన్ని కుదులు లాగా కట్టలు కట్టేస్తాం. ఆ కట్టినటువంటి కట్టల కొసలు అనేటువంటి తుంచేయాలి. ఈ కొసలు కనుక తుంచేసినట్లయితే ఆ మొక్క అనేటువంటిది వేయగానే తొందరగా ఏనుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ముదురు నార్మల్లలో మనకి కాండందొలిచే పురుగు అనేటువంటిది గుడ్లు బాగా పెడుతుంది. సో ఆ గుడ్లన్నీ కూడా ఆకుల చివర్లలో ఉంటాయి కాబట్టి ఆ గుడ్ల సముదాయాలన్నీ కూడా పోతాయి. అందువల్ల ప్రధాన పొలంలో ఈ మొగి పురుగుకు సంబంధించినటువంటి కాండందొలిచే పురుగు యొక్క ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నారు కొనలను అనేటువంటి తుంచేసుకోవాలి. ఇది ప్రధానంగా రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. ఇక రెండవది చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొక్కల సాంద్రత అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. ఒక్కొక్క కుదురుకు 6 నుంచి 8 పిలకలు కనుక వేసినట్లయితే దిగుబడిలో పెద్దగా తేడా లేకుండా సాధారణ దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండో జాగ్రత్త. అంటే మొక్కల సాంద్రతను పెంచుకోవడం. ఒక్కొక్క ఎకరానికి 10 నుంచి 12 కిలోల యూరియా ఎరువును అదనంగా వేయాలి. దాంతోపాటుకు అంటే 70% నత్రజని ఎరువును మనం దమ్ములోనే వేసేయాలి. దాంతోపాటుగా మరో ముఖ్యమైనటువంటి సమాచారం రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగినట్టుగా కూడా ఇప్పటికీ ఇంకేమైనా నార్లు పోసుకోవచ్చా? ఏది ఏమైనా కూడా ఇంకా ఇప్పుడు నార్మల్ పోసుకోవడానికి అవకాశం లేదు మనం. ఎందుకంటే ఆగస్టు 30 లోపు నాట్లు అనేటువంటి పూర్తి చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్తగా ఏమైనా వేసుకోవాలనుకుంటే రైతు సోదరులు ఉన్నటువంటి నీటి వసతిని ఆధారంగా చేసుకొని చాలా తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి రకాలను
డైరెక్ట్ సీడింగ్ పద్ధతిలో వేసుకోవడానికి ఆలోచన చేసుకోవాలి. పత్తి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పంట. ఇది దాదాపుగా సాధారణ విస్తీర్ణంలో ఆల్రెడీ రైతు సోదరులు విత్తుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు పత్తి వేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. మరొక ముఖ్యమైనటువంటి పంట మొక్కజొన్న. మొక్కజొన్న అనేటువంటిది కూడా నేలలో ఉన్నటువంటి అధిక తేమకు తట్టుకునేటువంటి పంట కాదు. సో అక్కడ కూడా రైతు సోదరులు నీళ్లు నిలబడకుండా చూసుకొని వీలైనంత దగ్గరలో అంతరకృషి కనుక చేసుకొని మనం యూరియా లాంటి కానీ పొటాష్ లాంటి ఎరువులను వేసుకోవడానికి అవకాశం ఉన్నది. అంటే ప్రస్తుతం కొందరు రైతులు పంటలు వేయకుండా అలాగే ఉన్నారు. వాళ్ళు కొందరు వేయని రైతులు ఎర్లీ రబీకి వెళ్ళొచ్చా? ఎర్లీ రబీకి వెళ్తే గిన ఎలాంటి పంటలు వేసుకోవాలి? మన పరిశోధన స్థానం నుంచి ఏమన్నా విత్తనాలు అందుబాటులో ఉంచే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి తేమను ఆధారంగా చేసుకొని ఇంకా ఎలాంటి పంటలు వేసుకోవాలి అని అంటే ముందు గమనించాల్సింది ఎలాంటి పంటలు వేసుకోకూడదు. ముఖ్యంగా పత్తి వేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పటికీ కూడా వేసుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి పంట కంది. ఈ కంది పంటను మనం ఆగస్టు 15-20 వరకు సాగు చేసి కొన్ని మెలకులతోటి మనం సాగు కనుక చేసుకున్నట్లయితే మామూలు దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంది అనేటువంటిది చాలా అనుకూలమైనటువంటి పంట. కాకుంటే ఏంటంటే ఈ కంది వేసేటప్పుడు ఒక చిన్న మెలకు ఏం తీసుకోవాలంటే పంట కాలం అనేటువంటిది ఇప్పుడు కొంత సమయం దాటిపోయింది కాబట్టి అంత దూరంలో కాకుండా 60 నుంచి 90 సెంటీమీటర్లు, అంటే ఎర్రచిలక భూములు అయితే ఒక 60 సెంటీమీటర్లు, నల్లరేగడి భూములు అయితే 90 సెంటీమీటర్ల ఎడంతో గింజకు మధ్య ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరంతో ఆ బోధేసాల పద్ధతిలో కనుక వేసుకున్నట్లయితే ఎక్కువ వర్షాలు పడ్డా ఆ నీళ్ళు అనేటువంటి బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తక్కువ నీళ్ళు పడ్డా కూడా ఆ కాలువలలో నీళ్లు నిలబడి పంటకు బాగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరొక చాలా ముఖ్యమైనటువంటి పంటలు ఒకవేళ రైతులు కనుక ఆలోచించి చేసుకోగలము అని అనుకున్నట్లయితే ఈ చిరుధాన్య పంటలు, ముఖ్యంగా సజ్జ కానీ అదేవిధంగా కొర్రలు కానీ రాగులు కానీ ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో వీటిని మనం విడిగానే వేసుకోవచ్చు. లేకుంటే కంది లాంటి పంటతోటి అంతర పంటగా కూడా వేసుకున్నట్లయితే ఈ చిరుధాన్యాలు అనేటువంటివి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కొన్ని రకాల కూరగాయ పంటలు కూడా రైతు సోదరులు వేసుకోవడానికి అవకాశం ఉన్నది. కొన్ని మెలకువలు, కొన్ని జాగ్రత్తలతోటి ఈ పంటలు కనుక వేసుకున్నట్లయితే సాధారణ దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం ఏడిఆర్ గారు అన్నదాతలకు సూచిస్తున్న సూచనలు. గంగాధర్, ఈటీవీ అన్నదాత, జగిత్యాల.